నమస్కారం అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి సొరకాయ రొయ్యలండి. ఎవరైతే నాన్ వెజ్ లవర్స్ ఉన్నారో ఇటు వెజ్ ప్లస్ నాన్ వెజ్ తినేలాగా బాగుంటుందండి ఈ కర్రీ. నాకైతే చిన్నప్పుడు ఈ రొయ్యలు అంటే స్మెల్ వచ్చేటి, అసలు తినబుద్దే కాదు. కాకపోతే ఇప్పుడు ఇవే ఫేవరెట్ అయిపోయాయండి. ఏం లేదండి, ఫస్ట్ రొయ్యల్ని తలా తోకలు తీసేసి కొంచెం నీట్గా చేసుకొని తర్వాత ఒక ప్యాన్లో తీసుకొని కొంచెం అలా ఇలా ఫ్రై చేయాలండి. వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోండి. తర్వాత సరిపడా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు, అంటే మరీ గోల్డెన్ ఫ్రై ఏం కాదండి, మామూలు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. పసుపు యాడ్ చేసుకొని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లోనే వేయండి. ఎందుకంటే అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇలా పోపు అంతా ఆనియన్స్ అనేవి గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేశాక మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదండి సొరకాయ పీసెస్, ఆ ముక్కల్ని యాడ్ చేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. అవి ఆవిరంతా పోయి ఉడికేంత వరకు, మగ్గేంత వరకు పక్కకు పెట్టేసుకొని ఆలోపు ఏం చేయండి, ఈ మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి రొయ్యలు, అందులో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసి నీట్గా వాష్ చేసుకొని ఒక 2 times వాష్ చేసుకోండి. ఎందుకంటే అందులో చెత్త, పురుగులు కానీ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. ఇలా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సొరకాయ ముక్కలు ఒక 10 to 15% మగ్గిపోయాయండి. ఒకసారి మళ్ళీ కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి పక్కకు పెట్టుకోండి. అంటే ఆ సొరకాయలు అనేటివి కొంచెం గోల్డెన్ ఫ్రై మనకు తెలిసిపోతుంది, ఇలా చూపిస్తే కనబడిపోతుంది. అలా గోల్డెన్ ఫ్రై చూడండి మీద ఇలా గోల్డెన్ ఫ్రై అట్లా వచ్చినాక తర్వాత మనం ఇంతకుముందు వాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఎండు రొయ్యలు, అవి యాడ్ చేసేయండి. ఎండు రొయ్యలు యాడ్ చేశాక ఒకసారి కలిపేసి ఈ రొయ్యలు కూడా కొంచెం ఆయిల్లో మగ్గేంత వరకు, ఆ ఫ్లేవర్ అనేది సొరకాయ పీసెస్కి పట్టేంత వరకు కలిపేసి పక్కన పెట్టేయండి. చూడండి ఇక్కడ నేను 5 minutes పక్కకు పెట్టానండి. చూడండి అలా ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక చూడండి తర్వాత ఎంత బాగుందో. తర్వాత సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత కారం యాడ్ చేయండి. కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా. కొంచెం ధనియాల పౌడర్ వేసేసి కలిపేసి ఇంకో 5 minutes మళ్ళీ మగ్గనివ్వండి. ఆ కారం, ఉప్పు అనేది ఆ పీసెస్కి పట్టేంత వరకు